జై వాళ్ళు వచ్చేశారు. అమ్మయ్యా, దేవుడు ఉన్నాడు. పదండి పదండి. వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? రారా జై, రా. ఏమైంది అత్తయ్య? ఏదో ముఖ్యమైనది చూడాలన్నారు. చాలా ముఖ్యమైనది అల్లుడు, నువ్వు తప్పకుండా చూడాలి. అంత ముఖ్యమైనది ఏమిటండి? చూస్తే ఈ మంగతో సహా ముగ్గురు షాక్ అవుతారు. కరెంట్ ట్రాన్స్ఫర్ ఏదైనా చూపిస్తారా ఏంటి? చూపిస్తావరా? రండి చూడండి. అటు చూడు. ఏముంది అక్కడ? ఏమీ లేదండి ఇక్కడ. ఇట్రండి. రండి 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 రండి. ఇక్కడ చూడండి చూడండి. చూడండి చూడండి. మీరు తప్పుకోండి, నేను చూస్తాను. చూడండి. మీరు తప్పుకోండి ప్రసాద్ గారు. ఇక్కడ మాత్రం ఏముందండి? బాగుంటారా నువ్వే? అబ్బో. అక్కడ ఉంది, రండి. అబ్బా. ఇక్కడ ఉంటుందా? చంద్రిక చంద్రిక, నిత్య వెళ్ళిపోయింది. మనం అయిపోయాం చంద్రిక. ఇప్పుడు జైకి ఏం చెప్పాలి మనం? నిత్య విషయం కాకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి, లేదంటే మనం వెధవలం అవుతాం. ఏంటత్తయ్య, ఇంతకి నాకేం చూపించాలనుకున్నారు? చూపించండి. ఏంటి మోయ్య? అది అల్లుడు, అది ఏంటంటే అది నేను ఈ పౌడర్ డబ్బా కొన్నాను. ఎలా ఉందో చూసి చెప్పు. ఇది చూపించడానికి నన్ను ఇక్కడ పిలిచారా? ఇంపార్టెంట్ పని అంటే ఇదా? మీ ఇద్దరికి అసలు సెన్స్ ఉందా? బుద్ధుందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారా లేక గడ్డి తిన్నారా? నా టైం అంతా వేస్ట్ చేశారు. కంసారి సార్, మీరు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు కాదండి. కోతులు మనుషులుగా రూపాంతరం చెందక ముందు తరం నాటి కాలంలో పుట్టాల్సిన వాళ్ళు. శ్రీవారు, ఇందాక కొట్లో ఆముదం ఏమైనా తాగారా ఏంటి? వాట్? మరి మొహం ఏంటి అలా పెట్టుకున్నారు? అయినా నేను ఎలాగుంటే నీకు ఎందుకే? అదేంటి శ్రీవారు అలా అంటారు? మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను. ఏమంటారు చారి గారు? అంతేగా అంతేగా.
చారీ నువ్వు నా పియ్యవా తన పియ్యవా? ప్రస్తుతానికి మీ ఇద్దరికి డ్రైవర్ని సార్. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, రోడ్డు డిస్టర్బ్ అయిపోతుంది. మరి ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఊరుకోండి శ్రీవారు, మీరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఏ డోంట్ టచ్ మీ. ఏంటి, నేను మిమ్మల్ని టచ్ చేయకూడదా? ఏ ఏ గెలుతావేంటి? మరి తాకొద్దని పెళ్ళంతో చెప్పచ్చా? ఎవరి పల్లం నాటకాలు ఆడుతున్నావా? హ? అయ్యో కోపమే. హ్మ్? అయ్యో ఏ చంపేస్తావేంటి? ఛీ, పోండి. మనకి సరసాలు కావాలి కానీ సంపుకోడాలి అవి ఎందుకు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నీకు సిగ్గరేదుందా? మీ ముందు నేనెందుకు సిగ్గుపడాలి? అస్సలు పడను. దగ్గరికి వస్తున్నావేంటి? దూరం దూరంగా ఉండు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. దగ్గరకు వచ్చావో మామూలుగా ఉండదు, ముందే చెప్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి? ఆ? కూప పెట్టేపకే సౌండ్ వచ్చేస్తుంది. ఓరి, 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 ఓరి. చారి గారు విన్నారా? మా శ్రీవారు నా మాట నాకే చెప్తున్నారు. నేనంటే ప్రేమ ఉన్నట్టే కదా. పోవే. అబ్బా ఏంటండి మొహం అంటు తెప్పుకున్నారు? ఇటు తిరగండి, ఓ మంచి మాట చెప్పండి. పోనీ ఓ పాట పాడండి. పాట కావాలి నీకు? పీక పిసుకుతాను. నేను రెడీ. ఏ దూరంగా వెళ్ళు. నువ్వు నన్ను టచ్ చేయొద్దు. నీ శ్వాస కూడా నాకు తగలడానికి వీల్లేదు. చారి గారు, ముందు రైట్ కి ఓ మలుపు వస్తుంది, కాస్త చూసుకొని తిప్పండి. అలాగే మేడం. టచ్ చేద్దంటే మీద పడతావేంటి? అయ్యో రామా, నేను పడ్డానా? కారే పడేసింది. మళ్ళదో వంక. అవునవును, మిమ్మల్ని తాకడానికి సాకు. అయినా సిగ్గులేదు? ఇంకోసారి పడ్డావనుకో. పడ్డానంటే ఏ చంపేస్తాను. హగ్గులు కిస్సులతోనా? చిప. చారి గారు, ముందు లెఫ్ట్ కి ఓ మలుపు వస్తుంది, ఇందాకట్లాగా కాస్త చూసి చక్రం తిప్పండి. ఓ రిపీటా? ఓకే రిపీటెడ్. వస్తున్నా ఏంటి శ్రీవారు, నన్ను పడొద్దని మీరే పడ్డారు? ముద్దొచ్చానా? చిచి, కారు సడన్ గా టర్న్ అయిందంతే. ఓ మళ్ళీ అదో వంక? వంక లేదు, వాగు లేదు. నోరు మూసుకొని కూర్చో. నన్ను విసికిచ్చావంటే నిజంగానే పీక పిసికేస్తాను. చారి గారు, ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, కాస్త చూసి బ్రేక్ వేయండి. ఆయన వచ్చేలా లేరు. వీళ్ళని చూస్తే నన్ను ఏదో చేసేలా ఉన్నారు. పారిపోకపోతే నిజంగానే ఫ్రై అయిపోతాను.
ఏయ్, ఏంటి చుట్టుముట్టారు? చూడండి, కొట్టారంటే ఒక్కొక్కడికి గోప పెట్టకే సౌండ్ వచ్చేస్తుందా? ఏంట్రా కోడి కూత పెడుతుంది? ముందు ఏకలు పీకేద్దాం మావా. ఏయ్, చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. వద్దు, వద్దు. ఇక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటురా. వాడి పెళ్ళం వాడిష్టం. వెళ్ళి తెచ్చుకుంటాడో అలాగే వదిలేస్తాడో వాడి విచక్షణకే వదిలేయండి. మధ్యలో మీరెవరూ కల్పించుకోవద్దు. మంగ క్షేమంగా తిరిగొస్తే సరే సరే, తనకేమైనా జరిగితే మాత్రం వీడే బాధ్యుడవుతాడు. జై చెప్పినందుకైనా వెళ్ళి ఆ మంగని తీసుకుని రావాలి. సార్, మేడం గారిని తీసుకురావడానికి వెళ్తున్నారా సార్? నాకు తెలుసు సార్, మీరు చాలా మంచివారు సార్. త్వరగా తీసుకురండి సార్. సార్, సార్ మేడం గారిని తీసుకురావడానికి వెళ్ళారండి. బామ్మగారు, మేడం గారిని తీసుకురావడానికి సార్ వెళ్ళారండి. మీరు చెప్పబట్టే జై వెళ్ళాడమ్మమ్మా. అవును బామ్మగారు, జై మీ మాటని కాదనలేడు. మీరంటే జైకి అంత గౌరవం. ఇది నా మాటపై వాడికున్న గౌరవం కాదు, తన భార్యపై వాడికున్న బాధ్యత. తాళి కట్టిన బంధం ఎక్కడికి పోతుంది? ఆ మాంగల్యమే వాడిని నడిపిస్తుంది. శ్రీవారు, గుర్తుపెట్టుకోండి, మీరొచ్చి తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటానని మంగమ్మ శబ్దం చేసింది. వండకుండా ఎటెళ్ళింది? దేశం ముదురు ఈ ఆటోను పట్టుకుని ఇంటికి వెళ్ళి ఉంటుంది. నేను అనవసరంగా టెన్షన్ పడొచ్చాను. నా రూమ్కి వస్తున్నావు? అర్జున్ బయటికి వెళ్ళు. ఇది మీ రూమ్ కాదు. నా రూమ్ కాకపోతే నీ రూమా?
మన రూమ్ శ్రీవారు, మన వలపు గది, మన ప్రేమ మందిరం, మన స్వర్గం. నువ్వుంటే స్వర్గం కూడా నరకం అవుతుంది. ముందు బయటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారేమో, ఈ గదిలో ఇవ్వను. ఏ ఈ గది ఇంట్లో భాగం కాదా? నేను మీలో సగభాగం కాదా? సగమా? హ్మ్. నేను మోసగాల్ని పార్ట్నర్స్ గా చేసుకోను, పక్కన పెట్టుకోను. గెట్ అవుట్. ఆ ఇప్పుడు ఇలాగే అంటారు. మీరు నిజంగా అన్నారేమో అనుకుని నేను వెళ్ళి జేజీ దగ్గర పడుకుంటే ఏ అర్ధరాత్రి వచ్చి కిటికీనో తలుపునో కొడతారు. అప్పుడు నిద్ర లేచి రావడం నా వల్ల కాదు బాబు. నేను ఇక్కడే పడుకుంటాను. ఏంటి వేషాలేస్తున్నావా? లేదే. మరి వెళ్ళమంటే ఇక్కడే టిస్ట్ చేస్తున్నావు? చూడండి శ్రీవారు, పట్టీలు కాళ్ళకే ఉండాలి, గాజులు చేతులకే ఉండాలి, పువ్వులు తల్లోనే ఉండాలి, నేను మీ పక్కనే ఉండాలి. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. వెళ్ళకపోతే మెడ పట్టి బయటికి గెంటేస్తాను. గంట చూడండి, జేజీ వస్తారు. మ్మ్. జేజీ. అయ్యో రామా, మీరెందుకండి కింద పడుకోవడం? ఆ? అబ్బచ్చా, అది నాకు కాదు, నీకు. ఆ? అంటే నేను కింద పడుకోవాలా? కింద పడుకుంటావో బయట పడుకుంటావో అది నీ ఇష్టం. బెడ్ పైన నా పక్కన పడుకోవడానికి నేను ఒప్పుకోను. బయటకెళ్ళు. ఇంట్లో స్థానం ఇచ్చారు, గదిలో చోటిచ్చారు, అలాగే మీ బెడ్ మీద కూడా కాస్త ఏడే? అదేనండి, నేను నిద్రపోయాక మీరు నా దగ్గరకొచ్చి నాపై కాలు చెయ్యో వేరు కదా, నన్ను గట్టిగా కౌగులించుకోరు కదా, ముద్దులతో ముంచెత్తారు కదా, ఊపిరాడకుండా నన్ను ఉక్కిరి బిక్కిరి చేయరు కదా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆఫీస్లో మీరు మధ్యాహ్నం తిన్న భోజనం మామూలుది కాదు. అయితే పైగా చారి గారు వద్దని బారిస్తున్నా మీరు వినకుండా తినేశారు. సార్ మునక్కాయలు తింటున్నారు, కాస్త చూసుకుని తినండి సార్. తింటే తిన్నాక మీకే తెలుస్తుందండి. సో వాట్? అది ఇప్పుడు పని చేస్తుందేమో అని. అంత సీన్ లేదు. సూర్యదేవర జే సూర్య ఇక్కడ. నిగ్రహానికి విగ్రహం లాంటి, కంట్రోలింగ్ పవర్ కి కట్అవుట్ లాంటి. ఎంత వారలైనా కాంతదాసులేనండి. కానీ సూర్యదేవర జే సూర్య కాదు. చూద్దాం, నేను మీ పక్కనే ఉంటే చలించకుండా ఎలా ఉంటారో. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే పడుకోవే, నిన్ను టచ్ కూడా చేయను. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చి పడుకోండి. ఆడు తిరిగి పడుకో. ఏ? నిన్ను చూస్తే నాకు నిద్ర పడదు. అదేగా చెప్పాను, నన్ను చూస్తే మీకు నిద్ర రాదు, ఇంకేదో వస్తుంది. ఇంకేదో కాదే, తలనొప్పి వస్తుంది. ఆడు తిరిగి పడుకో. సూర్యదేవర జే సూర్య ఇక్కడ. నిగ్రహానికి విగ్రహం లాంటి. రేయ్, అలాంటి చీప్ ట్రిక్స్ కి మా జై పడిపోడు. వాడు నా మేనలుడు.
ప్రియమైన శ్రీవారు, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఇరికిస్తాను. సరే, మీరు సాక్ష్యాలు చూస్తే గానీ నమ్మేటట్లేరు. పదండి, సారు నోటుతోనే చెప్పిస్తాను మీకు. పదండి. ఒరేయ్ పదండి. ఒరేయ్ చారీ, నా మేనల్లుడు ఎలాంటి వాడో ఇప్పుడే నిరూపిస్తాను. డోర్ కొట్రా. సారీ అండి, మా సార్ని మేడంని నేను చచ్చినా డిస్టర్బ్ చేయనండి. అక్కడికి వాళ్ళేదో రాత్రంతా జాగారం చేసి ఓ పెద్ద నిద్రపోయినట్టు డిస్టర్బ్ చేయనంటావేంటి? ఏమీ జరిగుండదు. శుభ్రంగా నిద్రపోయి ఉంటారు. ఏమండి, మీరు డోర్ కొట్టండి. అబ్బో, బయటకొచ్చి మంగ నన్ను కొడితే ఏమండోయ్, కొట్టినా కొట్టేస్తారు. కాస్త ఆలోచించుకోండి. హా, ఎవరికి భయపడాలి? మేమెవ్వరికి భయపడం. జై జై ఇంత పొద్దున్నే వచ్చారేంటి చారి గారు? సారీ మేడం, టైం ఇప్పుడు 8 కావస్తుందండి. అయ్యో రామా, అప్పుడే 8 అయిపోయిందా? అప్పటికే వెనక్కి చెప్పాను తొందరగా నిద్రపోదామండి అని. వింటేగా. మునక్కాయల ఎఫెక్ట్. మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ, వదిలేసిన కార్యాలను మొదలు పెడుతూ రాత్రంతా కాలక్షేపం చేశారు. తాను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. మునక్కాయల ఎఫెక్ట్ చెప్పారా?